మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో తాగి ఊగడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రోడ్ల మీద నడిచి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. హైదర్ షా కోట్ రోడ్ పై రాంగ్ రూట్ లో దూసుకొచ్చిన కారు అన్యాయంగా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. ఫుల్ గా మందేసి కారెక్కిన యువకులు మత్తులో జనం పైకి దూసుకొచ్చారు. వాళ్ళు ఎంత తాగితే ఇంతలా యాక్సిడెంట్ చేస్తారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సమయం తెల్లవారుజామున 5:15. అప్పుడప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారు. వీధులన్నీ సైలెంట్గా ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో నిషా నెత్తికెక్కిన 5గురు రాంగ్ రూట్లో వచ్చి ఎదురొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఈ ప్రమాదంతో హైదర్ షా కోట్ పరిసరాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముందుగా ఆర్మీ జవాన్ బైక్ ని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాద తీవ్రతకు సైనికుడు 10 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. చేసింది ఘోరమైన తప్పు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశామని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా అక్కడి నుంచి పరారయ్యారు. జవాన్నే కాదు, మరో 4గురిని ఇదే విధంగా ఢీకొట్టారు. నార్సింగి కారు బీభత్సం కేసులో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్ నంబర్ ఆధారంగా పోలీసులు ఈ 5గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బోర్డర్లో తన తండ్రి ప్రజలకు రక్షణ కల్పించారని, ఇక్కడ అతనికే రక్షణ కరువైందని వాపోతున్నారు పిల్లలు. తాగుబోతుల చేతిలో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు వాళ్ళు. ఆ కుటుంబం ఏం చెప్తుందో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి మృతి అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేస్తుంది. ప్రస్తుతం మనం సాయినగర్ కాలనీ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే ఆర్మీ జవాన్ రిటైర్డ్గా ఉన్నటువంటి రవీందర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే రవీందర్కు 2 కూతుర్లు ఉన్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళని మంచిగా ఉన్నత స్థాయిలో చదివించుకోవాలని చెప్పేసి ఆయన భావించారు. ఈరోజు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో వాళ్ళతో మాట్లాడించాలన్నా కూడా కొంత మనకి బాధగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక పిల్లలకి తండ్రి అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అయితే ఒకసారి ఇక్కడ మాట్లాడిద్దాం వాళ్ళతో. అమ్మ, అసలు ఏం జరిగింది? ఇంట్లో నుంచి రవీందర్ గారు ఎప్పుడు వెళ్ళారు? నైట్ వెళ్ళారు మ్యామ్, నైట్ డ్యూటీకి. మార్నింగ్ రిటర్న్ అవుతున్నారు, 5 o'clock బయలుదేరుతారు. 5:10 లోపే ఈ సంఘటన జరిగింది మ్యామ్. చాలా ఘోరమైన జరిగింది మ్యామ్. అసలుకి వాళ్ళని కఠినంగా శిక్షించండి మ్యామ్. ఇలాంటిది ఇంకా ఏ కుటుంబంకి జరగవద్దు. మాకు ఆధారం అతనే. నా పిల్లలు ఈరోజు తండ్రి లేకుండా చేశారు మ్యామ్. వాళ్ళని ఎలా అన్నా శిక్షించండి. రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ చూసే ఉంటావు. ఈరోజు నాన్నకు అసలు సంబంధం లేకపోయినా కూడా ఇలా జరిగింది. నీకున్నటువంటి జస్టిస్ ఏం కావాలంటే ఏం చెప్తావు? వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్తాను. మా డాడీకి ఇట్లా చేసిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ 26 years ఆర్మీలో సర్వ్ చేసిండు. ఆయన ఒక బ్రేవ్ సోల్జర్. ఆయనకి ఇట్లా అయిందని నేను అస్సలు ఊహించుకోలేదు. ఇంకా ఆ 5 boys ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా డాడీని కండిషన్లో చూస్తే అస్సలు నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఆయన 26 years ఆర్మీలో చేసి ఇంత స్ట్రాంగ్ మ్యాన్ ఇప్పుడు ఇట్లా ఉంటే ఎట్లనో అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం డాడీని మార్నింగ్ యాక్సిడెంట్ అప్పుడు నేనే చూసిన. నేను అసలు డాడీనే అనుకోలేదు. ఫస్ట్ అయితే మళ్ళీ చూస్తే డాడీనే ఉండే. ఆయనకి ఇట్లా సడన్గా యాక్సిడెంట్ జరిగిందని అస్సలు నా లైఫ్లోనే అనుకోలేదు. ఇంతకుముందు 26 years అంతా ఆయన సైకిలే యూజ్ చేస్తుండే. ఎందుకంటే ఆయనకి ట్రాఫిక్ అవన్నీ అంటే కొంచెం భయం అన్నమాట. అయితే ఆ సిచ్యువేషన్లో మా డాడీ ఎట్లుండేనో నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. కేసుకు సంబంధించి మొత్తం 5గురు యువకులు కూడా కారులో ట్రావెల్ చేసుకుంటూ, అది కూడా రాంగ్ రూట్లో వస్తూ రవీందర్ అనే ఈ ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి వ్యక్తిని హిట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షే కరెక్ట్ అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.